బ్రేకింగ్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి గణతంత్ర వేడుకలకు రాజధాని అమరావతి ముస్తాబవుతోంది. అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విభజన తర్వాత స్వతంత్ర గణతంత్ర వేడుకలను విజయవాడ ఐజీఎంఎస్ లో నిర్వహిస్తున్నారు. అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుపుకోవడం, ప్రభుత్వ భవనాలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలు అమరావతిలోనే నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టుకు దగ్గరలో మొత్తం 20 ఎకరాల్లో గణతంత్ర వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భూమి చదును కార్యక్రమం, రోడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. అమరావతిలో జరుపుకోబోతున్న రిపబ్లిక్ డే వేడుకలపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఒక కీలక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2026 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలు ఈసారి అమరావతిలో జరగబోతున్నాయి. అమరావతిలోని అందుకు సంబంధించిన కార్యక్రమానికి పూర్తి స్థాయి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ప్రస్తుతం సిఆర్డీ అధికారులు అందుకు సంబంధించిన స్థలంలో కూడా చదును కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రాంతం ఏది, అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఏదో మీకు ప్రత్యేకంగా నేను ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను అమరావతి రాజధాని ప్రాంతంలోని హైకోర్టుకు వెళ్లే మార్గం ఏదైతే ఆ మార్గంలో ఉన్నానో ఆ మార్గం దగ్గరలోనే ఇందుకు సంబంధించిన గణతంత్ర వేడుకలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. మొత్తం 20 ఎకరాల్లో కూడా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. మొత్తం ఈ ప్రాంతంలో మొన్నటి వరకు ఎత్తైన చెట్లు, దాంతోపాటు పొదలతో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రస్తుతం చదువు చేసే ప్రక్రియను కూడా ఇప్పటికే సిఆర్డీ ప్రారంభించడం జరిగింది. అందుకు సంబంధించిన చదును ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. భారీ ప్రొక్లైన్లు, దాంతోపాటు ఇందుకు సంబంధించి కూడా చదును కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు గణతంత్ర వేడుకలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలోని జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలను ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా చేయాలి అనే నిర్ణయానికి ఇప్పటికే సీఎం చంద్రబాబు వచ్చారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాంతంలోని భారీ ఎత్తున ఇప్పటికే నిర్మాణ పనులన్నీ కూడా చేపడుతున్న నేపథ్యంలో మరోపక్క కొన్ని నిర్మాణాలు ఇప్పటికే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం రిపబ్లిక్ డే వేడుకలన్నీ కూడా ఈసారి ఇక్కడ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే వేడుకలను సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ గవర్నర్ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ రిపబ్లిక్ డే వేడుకలకు సందర్భంగా ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయబోతున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి, దాంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు, దాంతోపాటు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొతున్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలు మనం చూసుకోవచ్చు. ఇప్పటికే సిఆర్డీ అధికారులు ఇక్కడ చేరుకొని ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి, దాంతోపాటు రహదారి మార్గాలు ఏ విధంగా ఉండాలి, ప్యారెడ్ ఎక్కడ నిర్వహించాలి, దాంతోపాటు లోపలికి వచ్చే విఐపీలకు సంబంధించిన ఎంట్రీ మార్గాలు ఏ విధంగా ఉండాలి, దానిపై కూడా ఇందుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆయా సిబ్బందితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఈ మార్గం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ప్రస్తుతం హైకోర్టుకు వెళ్లే మార్గం. ఏదైతే నేలపాడు హైకోర్టు ఉంటుందో హైకోర్టుకు వెళ్లే మార్గంగా మనం చెప్పుకోవచ్చు. ఆ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మార్గానే ప్రస్తుతం ఇందుకు సంబంధించి కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోబోతున్నాము. ఏదైతే ఈ మార్గం పక్కనే, ఈ రోడ్డు పక్కనే ప్రస్తుతం మంత్రులకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. దాని దగ్గరలోనే మనకి ఎమ్మెల్యేలకు సంబంధించిన నివాసానికి కోసం టవర్స్ సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. ఆ రోడ్డు ఆనుకొనే ఇందుకు సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం 20 ఎకరాల్లో కూడా ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రదేశం చాలా పూర్తి స్థాయిలోని చెట్లతో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించిన చదును కార్యక్రమం మనకు ప్రస్తుతం జరుగుతుంది. అయితే మంత్రులు, దాంతోపాటు ఉన్నతాధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరోపక్క గవర్నర్, సీఎం కూడా ప్రస్తుతం రిపబ్లిక్ డేకు వస్తున్న నేపథ్యంలోని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్గం, దాంతోపాటు గవర్నర్ మార్గం, మంత్రుల మార్గం, దాంతోపాటు ఇతర ప్రజలు ఎవరైతే వీక్షించడానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం నేపథ్యంలో ప్రస్తుతం ఈ గ్రౌండ్కు, ఈ ప్రదేశానికి రావడానికి మొత్తం 6 మార్గాలను ప్రస్తుతం అధికారులు రూపొందించడం జరిగింది. ఆ మార్గాల ద్వారా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఇంకా దాంతోపాటు భారీ మొత్తంలో విఐపీలు వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రత్యేకంగా సందర్శకుల కోసం గ్యాలరీలు, దాంతోపాటు విఐపీ లాంచ్, మంత్రుల లాంచ్, దాంతోపాటు ఐఏఎస్లకు, ఐపీఎస్లకు సంబంధించిన ప్రత్యేక లాంజ్లు కూడా ఇందులో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన గ్యాలరీ ఏర్పాట్లు మాత్రం ప్రస్తుతం అధికారులు చేస్తున్నారు. ఇంకా రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలోని ఖచ్చితంగా పెరేడ్ ఉంటుంది.
పెరేడ్తో పాటు మరోపక్క ఇతర డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన శకటాల ప్రదర్శన కూడా ఉన్న నేపథ్యంలో ఆ శకటాలకు సంబంధించి రిహార్సల్స్ కావచ్చు, ఆ శకటాల ప్రదర్శన ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా ఇప్పటికే అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నేను నుంచున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్రదేశంలోనే ప్రస్తుతం ఇక్కడ చదువును చేసిన ఈ ప్రదేశంలోనే పెరేడ్కి సంబంధించి ప్రధాన గ్యాలరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి దాంతోపాటు గవర్నర్ ఆసీన్ లైందర్ కూడా ఏర్పాట్లు చేస్తారు. దీని ఎదురుగానే 3 రంగుల జెండా ఏదైతుందో జాతీయ జెండాకు సంబంధించిన ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ హోస్టింగ్ ఈ ప్రదేశంలో జరుగుతుంది. దీనికి ఎదురుగా మార్గంలోనే ఇందుకు సంబంధించిన శకటాలు దాంతోపాటు పెరేడ్ కూడా జరగబోతుంది. అంటే శకటాలు ఏ మార్గంలో రావాలి, పెరేడ్ ఏ విధంగా జరగాలి, దాంతోపాటు వాహనాలకు సంబంధించిన పార్కింగ్ ఎలా ఉండాలి అనే దానిపై కూడా సిఆర్డీ అధికారులు ప్రస్తుతం దాని మీద ఫోకస్ పెట్టి ప్రస్తుతం ఈ ప్లేస్లోని చదును ప్రక్రియ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఎందుకంటే వచ్చే నెల జనవరి 26వ తారీఖు నెల చివరి రోజుల్లోనే ఇందుకు సంబంధించిన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోని చాలా స్పీడ్గానే ప్రస్తుతం పనులు జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొన్నటి వరకు 10 ఎకరాల్లో నిర్వహించాలి అనే నిర్ణయానికి వచ్చినా సరే ప్రస్తుతం విఐపీలు దాంతోపాటు భారీ ఎత్తున ప్రజలు కూడా గణతంత్ర వేడుకలు, ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలో తొలిసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే గతంలోనే అనుకున్నా సరే పలు కారణాల వల్ల అది వాయిదా వేయింది. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలోనే గతంలో మనం స్వతంత్ర వేడుకలు దాంతోపాటు గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటూ వచ్చాము. అయితే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఖచ్చితంగా ఏడాది సంబంధించిన రిపబ్లిక్ డే వేడుకలను జరుపుకోవాలనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న నేను ఈ ప్రదేశం నేలపాడులో ఉన్న ఈ భారీ ప్రాంగణంలోని ప్రస్తుతం గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన గ్రౌండ్ ఏదైతుందో ఈ ప్రదేశంలోని ప్రస్తుతం చదును ప్రక్రియ కొనసాగుతుంది. దాంతోపాటు రోడ్లు నిర్మాణం చేపట్టబోతున్నారు. మరోపక్క వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కూడా భారీగా ఏర్పాటు చేసిన తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్యమంత్రి దాంతోపాటు గవర్నర్ వస్తున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే కొంత ఓపెన్ ప్లేస్ ఉన్న నేపథ్యంలోని భారీ మొత్తంలోని సెక్యూరిటీని ఏర్పాటు చేపిస్తున్నారు. ఈ మార్గం నుంచి నా వెనకాల ఉన్న ఈ మార్గం నుంచే ముఖ్యమంత్రి దాంతోపాటు గవర్నర్కి సంబంధించిన కాన్వే వస్తుంది. ఆ కాన్వే వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గవర్నర్ ఈ గ్యాలరీ వరకు వెళ్తారు. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. ఆ తర్వాత పెరేడ్ మొత్తం ఈ ప్రదేశంలో జరగబోతుంది. శకటాలకు సంబంధించిన ప్రదర్శన ఉంటుంది. మొత్తం పూర్తి స్థాయిలో ప్రణాళికలబద్ధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 26వ తారీఖున గణతంత్ర వేడుకల కోసం అమరావతి ముస్తాబవుతుంది. అమరావతిలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతిలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఏర్పాట్ల పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, 7 అమరావతి.